ఈ టాస్క్ పేరు ఇటుక రాయి మోయబోయి. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. మీరు ఎత్తు బరువు నిలుపు బరువులో బాగా బరువులు ఎత్తి బరువు నిలబెట్టారు కదా, అందుకని మీకు ఇంకో బరువు ఇస్తున్నాం. చాలా కష్టం ఇది, ఇటుక రాయి మోయబోయి. దాన్ని ఎలా మొయ్యాలంటే ఆ బకెట్లో 2 ఈ బకెట్లో 2 నిలబెట్టామండి. వాటిని టైం స్టార్ట్ అయిన తర్వాత ఇలా తీసుకోవాలి. 2 వేళ్ళు ఆ 2 వేళ్లతోనే పట్టుకొని ఇలా స్ట్రైట్ గా ఉండాలండి. ఇలా ఎక్కువసేపు ఎవరుంటే వాళ్ళు ఫస్ట్, టైం కౌంట్ ప్రకారం నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళు సెకండ్, ఆ తర్వాత ఎవరుంటే వాళ్ళు థర్డ్. అది ఇది మ్యాటర్. ఇటుక రాయి 6 ప్యాక్ 6th ప్లేస్ దాకా చెప్పాలి. లేదు, ముగ్గురికి 100, 50, 25. ఇది ఇద్దరిద్దరు చేస్తారు టాస్క్. టైం కౌంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? చక్రి వెనక్కి వెళ్ళిపోయాడు, రవిత్రి వెళ్ళిపోయింది. మిగతా 4 ముందున్నారు. ఈ 4లో పంపిద్దాం. ఒకటి భరణి ఆల్వేస్, ఇంకొక అమ్మాయి, ముగ్గురులో. ఓకే, శ్రీవాణిని ముందుకు నెట్టేశారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి శ్రీవాణి కమ్. మీరు పొరపాటున ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఇలా ఉన్న తర్వాత చిన్నగా అలా బెండ్ అయింది అనుకోండి, మీ టాస్క్ అయిపోతుంది. బెండ్ అయ్యి మళ్ళీ లేపినా కూడా ఇవ్వండి. నేను బెండ్ అవ్వద్దు దయచేసి, వన్స్ స్టిక్ అవ్వండి అలాగే. ఇటుకల్లో నీళ్ళల్లో తడిపి మోయాలి అని చెప్పేసి అన్నారండి. మరి ఇది అమ్మాయిలకు మాత్రం చాలా కష్టం, ఇది అబ్బాయిలకి బెనిఫిట్ అండి ఈ టాస్క్ మాత్రం. కానీ వాళ్ళకి పోటీగా మేము చేయాలని ప్రయత్నిస్తాం. ఇలా పట్టుకున్నప్పుడు షోల్డర్ మీద కన్నా రిస్ట్ మీద ఎక్కువ పడద్దని చెప్పి నాకు డౌట్ ఉంది. నాకు రిస్ట్ పవర్ ఎవరికైతే బాగా వర్కౌట్ అవుద్దో, ఎవరైతే బ్రీత్ కంట్రోల్ చేసి దాన్ని, ఇంకోటి ఒకవేళ రిస్ట్ పవర్ ఉన్నా సరే ఫింగర్స్ గ్రిప్ కరెక్ట్ గా లేకపోయినా సరే పోద్ది. ఫింగర్స్ గ్రిప్ కరెక్ట్ గా ఉండాలి, రిస్ట్ కూడా కంట్రోల్ చేయగలిగితే దెన్ డిఫరెంట్ గా చలో చేద్దాం. ఓకే, ఇటుక రాయి మొయ్యబోయి ఫస్ట్ ఈ టాస్క్ చేస్తున్నారు భరణి అండ్ శ్రీవాణి. మీరు ఆ ఇటుకలు 2 తీసుకొని అలా పొజిషన్ కి రండి. నేను టైం స్టార్ట్స్ అంటాను, అక్కడి నుంచి టైం స్టార్ట్. దాని తర్వాత మీరు ఎప్పుడు బెండ్ చేయొద్దు, ఎందుకంటే నేను టైం స్టార్ట్స్ అన్నాక ఆయన తీసుకున్న తర్వాత గంటకి మీరు తీసుకున్నారనుకో మీకు చాలా అడ్వాంటేజ్. అలా కాదు, మీరు పొజిషన్కి వచ్చాక టైం స్టార్ట్ అంటాను. ఓకే, రెడీ, తీసుకోండి పొజిషన్, స్ట్రైట్ పొజిషన్ తీసుకున్నారా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 ఫింగర్ టచ్ చేయొద్దు శ్రీవాణి. శ్రీవాణి అవుట్, అన్ఫిట్. పర్లేదు, నో ప్రాబ్లం. వేలు 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 ఈ వేలు లేపిస్తే కరెక్ట్. అలా 2 వేలు 3 వేలు రావద్దు. తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే తడే తడే తడే. ఇకరాయి మోయబోయి. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే. టైమ్ అప్, వెళ్ళండి. నెక్స్ట్ ఇటుకరాయి మొయ్యబోయి. చక్రి అండ్ రవిత్రేని కమ్. టేక్ యువర్ పొజిషన్, పట్టుకోండి. వన్స్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత నేను టైం స్టార్ట్ అంటాను. దాని తర్వాత పొరపాటున ఇంకో వేలు టచ్ చేస్తే నేను ఆపేస్తాను, తర్వాత ఫీల్ అవ్వద్దు. ఈ 3 ఇలా కనపడాలి కంపల్సరీ పైన. వాటిని టచ్ చేయొద్దు. బర్ని గారు ఇక్కడ దాకా వచ్చింది, పైకి రాదు. దానికే చెప్తున్నాను నేను, ఇది కంప్లీట్ గా పైకి రాదంటే ఇటుకని టచ్ చేయకుండా ఉంటుంది. అది వచ్చినా నేను తీసేసా, ఇప్పుడు తీస్తా. ఓకే, అంతవరకు కానీ ఇలా ఉండవా? ఉంటాయి, వాళ్ళు పెట్టలేదు. కౌంటర్ వెంట్ చేసి చూసుకోండి. అరే వచ్చి తీసేయండి అంటున్నాను. తీసేదాన్ని. రెడీ, పొజిషన్. Your time starts now. రవిత్రేని అయిపోయింది. ఒక్క నిమిషం. వెరీ గుడ్, అలాగే. గ్యాప్ ఉంది. ఇటుకరాయి మోయబోయి. హ్యాండ్స్ డౌన్ అవుతున్నాయంట, డౌన్ అవ్వద్దు, కదలొద్దు, పొజిషన్ అలాగే ఉండాలి. నో 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 నో, డౌన్ అవ్వద్దు చక్రి.
డౌన్ అయిపోయింది, డౌన్ అయిపోతుంది. బాగా చేద్దామనే వెళ్ళాను, బట్ బై అంటే అది ఏ మిస్టేక్ నాకు తెలియదు, కానీ రైట్ హ్యాండ్ బ్రిక్ జారిపోయింది నాది, అందుకని ఇంకో హోప్ వదిలేసుకుని ఇది కూడా పడిపోయింది. వెరీ గుడ్ చక్రి, మోసావు. ఇటుక రాయి మోయబోయి, మోయబోయి భారతీయుడా, ఇటుక రాయి మోయబోయి భారతీయుడా. నెక్స్ట్ ప్రీతి అండ్ కళ్యాణ్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్, సెకండ్ 50, థర్డ్ 25. మీరు అందులో ఏ పాయింట్స్ తెచ్చుకుంటారు? దేనికి ట్రై చేస్తున్నారు మీరు? ఏ పాయింట్స్? నేను 100 కి ట్రై చేస్తాను. వావ్, 100% ట్రై. మీరు ముందు ట్రై చేస్తాను, పాయింట్స్ అంక తర్వాత. ఓకే, టేక్ యువర్ పొజిషన్ ప్రీతి. రెడీ? ఓన్లీ 2 fingers. లెఫ్ట్. Your time starts now. ఫింగర్ చూపించండి, మిగతా ఫింగర్స్ చూపించండి. No. Come on, Kalyan. నిప్పుతునకై భగభగలాడై పారిజుకుండం రెండు నువ్వేరా తిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడటం రా మా కోసం వచ్చితే తల వచ్చినట్టే, మా తోడు నీడ వచ్చితే తల వచ్చినట్టే. నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. ఏమైంది కళ్యాణ్? ఇటుక లోపలికి వెళ్ళింది. ఇటుక లోపలికి కాదు, నరం లోపల జారింది. ఐశ్వర్యరాయని ఎత్తుకోమంటే అందరూ ఎత్తుకుంటారు, ఇటుక రాయిని ఎత్తుకోమంటే ఇంత కష్టం. నన్ను ఎప్పుడు ఎత్తుకోమని లేదని ఐశ్వర్యరాయని. అది మోస్తున్నంతసేపు ఇక్కడేం పర్టికులర్ గా ఏం బరువు అనిపించలేదు, బట్ ఈ పర్టికులర్ ఆర్మ్ ఇక్కడ ఆ వెయిట్ పడే కొద్దీ అది అలా టర్న్ బెండ్ అయ్యే కొద్దీ షివరింగ్ లాంటిది ఏర్పడింది, ఒక చిన్న షివరింగ్ లాంటిది. సూపర్ అల్టిమేట్ ఫన్ అది. ఈ టాస్క్ చెప్పగానే నేను ఫస్ట్ మన దాంట్లో బాడీ బిల్డర్ ఉన్నాడు కదా, మా వాడి బర్ని, ఆల్రెడీ నేను వాడికి కంగ్రాచులేషన్స్ చెప్పి వాడు విన్నర్ అని అనౌన్స్ చేసుకున్నాను. నేను లిటరల్లీ ట్రై చేసింది సెకండ్ ప్లేస్ కోసమే ట్రై చేశాను, కాకపోతే కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఫైట్ చేశాడు. ఇటుక రాయి మొయ్యబోయి 6 చేసేసారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ ఎవరంటే రవిత్రేణి. ఫస్ట్ ఈ టాస్క్ లో రవిత్రేణి వెనక నుంచి లీస్ట్ స్కోర్ నుంచి ఫస్ట్ రవిత్రేణి 3 seconds 3 seconds 3 సెకండ్లు తను ఇటుక రాయిని మోసారండి, మామూలు మోత కాదది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గోస్ టు శ్రీవాణి 19 seconds. అది కూడా 3 వేళ్లతో పట్టుకుని యాక్చువల్లీ. నెక్స్ట్ ప్లేస్ గోస్ టు ప్రీతి నిగమ్ 26 seconds. 26. మినిమం థర్డ్ ప్లేస్ వస్తుంది. ఓహో, ఫిక్స్ అయ్యావా? యాక్చువల్ గా నీకు వేరే వస్తే అది ఇద్దాం అనుకున్నాను. ఏదైనా కానీ థర్డ్ ప్లేస్ కావాలా? మినిమం థర్డ్ ప్లేస్ వస్తుంది. ఓకే, ఈ టాస్క్ లో థర్డ్ ప్లేస్ గోస్ టు చక్రి 40 seconds. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఇద్దరున్నారు ఇక్కడ, కళ్యాణ్ అండ్ భరణి. భరణి అండ్ కళ్యాణ్. కళ్యాణ్, వాట్ యు థింక్? బర్ని చేస్తున్నా నేను చూసాను. నేను ఇటుకల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప నేను చేసిన బర్ని చేస్తున్నప్పుడు నేను చూసాను కాబట్టి కొంచెం ఎక్కువ చేసాడు అనిపించింది. వీడియో ఎక్కువ వాడు నాకేమైందని వీడు కూడా అంటే చక్రి గారిని వీడిని కంపేర్ చేస్తే కళ్యాణ్ ఒక 10 to 20 seconds ఎక్కువ చేస్తుంటాడు. ఓకే, ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్ 80 seconds. వావ్, కళ్ళు మూసుకొని చేశాడు కాబట్టి ఎంతసేపు చేశాడో కనపడలేదు. భరణి కళ్ళు తెరిచి చేశాడు. 69 seconds సెకండ్ ప్లేస్ భరణి.
100 పాయింట్స్ టు కళ్యాణ్, 50 పాయింట్స్ టు భరణి, 25 పాయింట్స్ టు చక్రి. ఓకే, ఇటుకు రాయి మొయ్యబోయి టాస్క్ అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ లో ఇంకో టాస్క్ ఉంది, అది కూడా చాలా గమ్మత్తుగా